హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఒక కొత్త రెసిపీ అనమాట. ఇది పొడి పొడిగా చాలా బావుంటది. రైస్‌లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసేయొచ్చనమాట. చూసారా దొండకాయ అండి. దొండకాయ ఫస్ట్ బాగా వాష్ చేసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్‌గా మనకెంత స్మాల్‌గా వీలైతే అంత స్మాల్‌గా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎప్పుడో ఒకసారి చేస్తాను. కానీ మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ యాడ్ కావాల్సినంత పోపు దినుసులేసుకొని అందులో కాస్త కరివేపాకు వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకొని ఈ దొండకాయ అయితే ఆయిల్‌లోనే బాగా కుక్ అయిపోతుందనమాట. కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసుకొని బాగా కదపండి. కదిపిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ అయితే సరిపోతుంది. 10 మినిట్స్‌కి కుక్ అయిందనమాట. తర్వాత ఒక 5 మినిట్స్ అలా చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత చూస్తే ఒక 90% కుక్ అయిపోయింది. తర్వాత ఇంకొక బాండిల్ పెట్టుకొని బాండిల్‌లో ఒక కప్పు పల్లీలు వేయించుకోండి. బాగా ఇలా బ్రౌన్ వచ్చేలాగా వేయించుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయలో కాస్త కారం పొడి మరియు ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనిలో ఫైనల్‌గా మనం వేయించి పెట్టుకున్న పల్లీల్లోనే పౌడర్ చేసేసుకొని దీనిలో మిక్స్ చేసుకొని 2-3 కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, పొడి పొడిలాడుతూ దొండకాయ ఫ్రై అయితే రెడీ అనమాట. ఇంకా ఈజీగా అయిపోయాయి. ఈ వంటని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వంట నచ్చినట్టయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.